Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film The Birthday Boy. First thing first, మూవీ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే వన్ టైం వాచ్ ఫ్రెండ్స్ అంతే. అండ్ మూవీలో ఇంకా కొన్ని డీటెయిల్స్ హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ అలాగే కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేసుకోవడం లేదప్ప. అండ్ అలాగే మన వీడియోలో ఏమైనా తప్పు ఉన్నా కానీ ఇంకా మేము వేరే వీడియోస్ చేసేకి ఉండాలని అంటే ఇవి చేయండి అవి చేయండి కొంచెం సజెస్ట్ చేయాలనుకున్నట్టయితే కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. దాని తగ్గ వీడియో మేము చేసి ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో ఫ్రెండ్స్. అండ్ ద బర్త్డే బాయ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే మూవీలో అయితే ట్రైలర్ టీజర్ కట్స్ వరకు ఓకే. అంటే ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకుంటారు ఒక 5 మంది ఫ్రెండ్స్ కలిసి. ఇంకా అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేయాలనుకున్నారు, దాని నుంచి తప్పించుకున్నారు లేదా, ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూపించడం జరిగింది. అండ్ ఈ మూవీ మెయిన్గా అంతా కూడా అంటే అబ్రాడ్లోనే జరుగుతుంది స్టోరీ స్టార్టింగ్ నుంచి కూడా. అండ్ మెయిన్గా డ్యూరేషన్ కూడా ఎక్కువ లేదు భయ్య. మూవీ అయితే చాలా తక్కువ డ్యూరేషన్తోనే 2 hours లోపలే మూవీ ఖతం అవుతుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, మూవీ తొందరగా చూపిస్తారు. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి ఒక ఇంపార్టెన్స్ మాదిరి చూపించుకుంటూ వస్తారు. ఇట్స్ గుడ్. అండ్ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర ఒక మంచి ట్విస్ట్ ఓకే. అండ్ సెకండ్ హాఫ్ ఏమవుతుందంటే చాలా ల్యాగ్ అయిపోయింది అబ్బా. అంటే మూవీ చాలా తక్కువ డ్యూరేషన్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ చూసేంతసేపు కూడా మనమ్మ సినిమా ఎప్పుడు వెళ్ళిపోతుందిరా అనిపిస్తుంది నాకే. అంటే డెప్త్ ఉంటుంది కానీ డైలాగ్ టు డైలాగ్ డెలివరీ చేసే వాళ్ళు అయినా కానీ క్యారెక్టర్స్ అయినా కానీ చాలా టైం తీసుకుంటారు. ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింటుంది, ఆ డైలాగ్ ఒక క్యారెక్టర్కి చెప్పింటారు, ఆ క్యారెక్టర్ దాన్ని ఆలోచించి మళ్ళీ డైలాగ్ రివీల్ చెప్తాడు. మళ్ళీ ఆ డైలాగ్ ఎలా చెప్తాడని నిదానంగా చాలా లాగ్ చేస్తాడనమాట. అది చాలా ఓవర్ అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్ ఈస్ ఓకే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే 0, నాకైతే అంతగా ఏం నచ్చలేదు. అండ్ మెయిన్గా మన రవి యాక్టింగ్ తప్ప మిగతా వాళ్ళైతే అస్సలు నచ్చలేదు. ఇంకా అంతే ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇంకా మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ అందరికి వస్తాం. అంతవరకు బై ఫ్రెండ్స్.